నమస్కారం సిసిసి న్యూస్ కి స్వాగతం. నా పేరు రవిశంకర్. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. మనమంతా ఒకే కుటుంబం. కడప మహానాడుకు లక్షలాదిగా తరలివెడదాం, విజయవంతం చేద్దాం. టీడీపీ నేతల పిలుపు. జిల్లా స్థాయి మహానాడుకు మంచి స్పందన. రాజమండ్రి బొమ్మూరులో టెక్నాలజీ హబ్ కు అవకాశం. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషణ. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు ఆపాలి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ప్రభుత్వం స్పందించకపోతే ఇసుక లారీలను అడ్డుకుంటాం. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం మహానాడును పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి నియోజకవర్గ వర్గాల వారీగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలంటూ పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు. మహానాడు ఈ పేరు వింటేనే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో మాటల్లో చెప్పలేని ఆనందం. ఒక పొలకింత అని తెలుగుదేశం పార్టీ జోన్ 2 కోఆర్డినేటర్ ఆర్వి సుజయ్ కృష్ణ రంగారావు, రాజమహేంద్రరావు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ ఎస్ఎస్డిసి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, అనపర్తి ఇన్ఛార్జి నల్లమల్లి మనోజ్ రెడ్డి తదితర నేతలు నొక్కి ఒక్కాణించారు. తెలుగుదేశం పార్టీ పసుపు పండగ ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే తెలుగుదేశం మహానాడును పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి నియోజకవర్గాల వారీగా భారీ ఎత్తున జన సమీకరణ చేయాలంటూ పిలుపునిచ్చారు. రాజమహేంద్రరావు సిటీ నియోజకవర్గం జేఎన్ రోడ్లోని చెరుకూరు కన్వెన్షన్ హాల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా స్థాయి మహానాడు వేలాదిగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తల మధ్య కన్నుల పండుగగా జరిగింది. తొలుత తెలుగుదేశం జెండాను ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా పేద, బడుగు, బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి వారిని అభివృద్ధి బాటలో నడిపించాలని తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందన్నారు. గత 5 ఏళ్లలో ఒక దుష్టుడి పాలనతో రాష్ట్రం అన్ని రకాలుగాను చిన్నాభిన్నమైందని అన్నారు. ఆ దుష్టుడిని ఎదుర్కోవడానికి పార్టీలన్నీ ఏకమై కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువమంత్రి లోకేష్ సమక్షంలో రాష్ట్ర గత వైభవాన్ని సాధిస్తామని అన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్రమశిక్షణ కార్యకర్తలుగా, నాయకులుగా వాళ్ళ సీట్లు త్యాగం చేసి ఈరోజు కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలనే విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ప్రతి స్థాయిలో కూడా కార్యకర్త దగ్గర నుంచి నాయకుల దాకా అందరూ త్యాగాలు చేసుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి మనం అందరం కూడా కృషి చేయడం జరిగింది. అధ్యక్షత వహించిన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పసుపు పండుగ కడపలో జరుగుతుందని, ఈ పండక్కి వేలాది మంది తరలి రావాలని పిలుపునిచ్చారు. గత రాక్షస ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులపై, కార్యకర్తలపై అక్రమ కేసులు, వేధింపులు గుర్తు చేశారు. పార్టీ కోసం ఇబ్బందులను ఎదుర్కొన్న వారికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు జైల్లో ఉంచారని, అలాగే తన తండ్రి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును కూడా అన్యాయంగా జైల్లో ఉంచారని, అన్నింటినీ ఎదుర్కొని నిలదొక్కున్నామని అన్నారు. ఆ సమయంలో మనం చేసిన పోరాటం వృధాగా పోలేదన్నారు. ఉద్యమించాం, అధికారంలోకి వచ్చాం అని అన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో కలిపి సుమారు 550 కోట్లతో నగరాన్ని పుష్కరాలకు అతి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. మీరు చెయ్యాల్సింది ఒకటే, వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీ కుటుంబానికి అండగా ఉన్నారని చెప్పి శాసనసభ్యుడిగా నాకు చెప్పారు. ఎంతో గర్వకారణం, ఎంతో ఆనందం. జెండా మోసిన కార్యకర్తకి భరోసా ఇవ్వడం కన్నా గొప్ప అవకాశమే ఉంది. ఆ అవకాశం ఈరోజు నా చేతుల మీద చేయడం కూడా ఒక అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు ఎన్నో మహానాడులు చేసుకుంటా వచ్చాం. దశాబ్దాలుగా మహానాడు అన్నది మన అందరి యొక్క సాంప్రదాయం. నియోజకవర్గ మహానాడు, పార్లమెంటు మహానాడు, రాష్ట్ర స్థాయి మహానాడు. ఈరోజు అనేకమైన తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర మహానాడు ఏదైతే కడపకి తీసుకువెళ్ళి అక్కడ ఇవన్నిటిపైన కూడా మిగతా పార్లమెంట్ల దగ్గర నుంచి వచ్చినవి కూడా చర్చించడం జరుగుతుంది. ఇది సాంప్రదాయం. సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకువెళుతూ ఒక జెండా ఆవిష్కరణ, ఒక దీపాలంకరణ,
అన్నగారికి నివ్వాలి. మా తెలుగు తల్లి పాటతో తీర్మానాలు చేసుకుంటూ వెళ్ళడం అన్నది బహుశా నాకు తెలిసి ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పద్ధతిగా కార్యక్రమాలు చేయడం ఉండదు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం, విశ్వాసానికి తెలుగుదేశం పార్టీ ప్రతీకని, తెలుగువారి అభివృద్ధిలో విడదీయరాని అనుబంధం ఉందని, తెలుగువారి ఆత్మ, తెలుగువారి పౌరుషాన్ని దేశ విదేశాల్లో తెలియజెప్పిన ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా తీర్మానం చేశారు. అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నల్లమల్లి మనోజ్ రెడ్డి మాట్లాడుతూ కాకినాడ, అనపర్తి, బెక్కవోలు కెనాల్ రోడ్ల అభివృద్ధికి 13 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భోగాపురం విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలని తీర్మానం చేశారు. రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి మహానాడుకు పెద్ద ఎత్తున తరలి వెళ్లాలని కోరారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి, మన సాంప్రదాయం. గడిచిన 40 ఏళ్ళుగా మన గుండు చప్పుడు, మన పార్టీ యొక్క గుండు చప్పుడు మహానాడు. మహానాడు అనేది మన విధి విధానాలకు దర్పణంగా నిలిచింది. ఈ సమయంలో ఎంతోమంది తీర్మానాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఇటువంటి పెద్ద కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న లోటుపాట్లు ఉండడం సహజమేనని, వాటిని సర్దుకుపోవాలని సూచించారు. రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధించారని, అలాంటి రాక్షస గణానికి ప్రజలు పెద్ద మెజారిటీతో గుణపాఠం చెప్పారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, యువమంత్రి లోకేష్ల నాయకత్వానికి నగర ప్రజల మద్దతు ఇవ్వాలన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలోనే గుర్తింపు తీసుకొచ్చినట్టుగా చేసినటువంటి మహామనీషి చంద్రబాబు నాయుడు గారు. ఆయన అడుగుజాడల్లోనే మనకి రాబోయే రోజుల్లో నడిపించడం కోసం మన లోకేష్ బాబు గారు ఉన్నారు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన అందరం కూడా ఇక్కడ ఎందుకు వచ్చామంటే, ఈ మహానాడులో మన కొన్ని తీర్మానాలు చేసి ఆ ప్రతి నియోజకవర్గంలో కూడా కొన్ని నిర్మాణాలు చేసి ఆ తీర్మానాలని మన మహానాడు కడపలో జరిగే మహానాడులో మనం అక్కడ తెలియపరిస్తే కొన్ని నెరవేరుతాయనే భావంతో ఇక్కడ ప్రతి నియోజకవర్గంలో జిల్లాల వారీగా మహానాడు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా పేద బడుగు వర్గాల పక్షాన నిలబడిందని, ఇలా నిలబడిన పార్టీ దేశంలో ఏ పార్టీ లేదన్నారు. గుడా మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే స్వర్గీయ ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడులు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి మూలకారకులని అన్నారు. ఏదైతే నారా లోకేష్ గారిని రెడ్ బుక్ అన్నాడో, రెడ్ బుక్ అంతా పనిచేస్తూ ఒక్కొక్కరు లోపలికి వెళ్తున్నారు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అందరూ లోపలికి వెళ్తున్నారు. రేపో మాపో అక్కడ అధినాయకుడు ఉన్నాడు, మాజీ అధినాయకుడు, అతను కూడా లోపలికి వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఆ ప్రెస్ మీట్లో అతను మాట్లాడిన మాటలు ఏంటంటే, రేపో మాపో అంటే మొహంలో చాలా చావుకాలు అంటారు, అది క్లియర్గా కనిపిస్తుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. రేపో మాపో నేను జైలుకి వెళ్ళక తప్పదు కాబట్టి ఇవాళ అనవలసిన అనేయాలి అని చెప్పేసి అతను మాట్లాడుతుంటే ఆశ్చర్యం, చాలా ఫ్రస్ట్రేషన్. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు పార్లమెంటు స్థాయిలో అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు ఏమేమి ఎదుర్కొంది, ఏ విధంగా వాటిని అధిగమించిందనే విషయాల్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకునే దిశగా కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధాల పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు, 2027 గోదావరి మహాపుష్కరాలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్,
ఎస్సీల అభ్యున్నతి కోసం మజ్జి రాంబాబు బీసీ కులాల అభివృద్ధి కోరుతూ రాష్ట్ర మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తురకల నిర్మల మహిళల అభ్యున్నతి కోరుతూ ఎండి అస్లాం మైనారిటీల తీర్మానాలు, అలాగే ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా అందరూ ముక్తకంఠంతో ఆమోదించారు. ఈ కార్యక్రమంలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే మద్యంలో ప్రతిరోజు పేపర్లు వేస్తున్నారు. మద్యానికి సంబంధించినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలని దోపిడీ చేశాడు. అట్లాంటి ఒక నరరూప రాక్షసుడికి కౌన్సిలర్లుగా, కార్పొరేటర్గా రిజర్వేషన్ తీసుకురాబట్టే ఈరోజు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో బీసీలు అధిక సంఖ్యలో నాయకులు తయారవడానికి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చిన ఒక్క రిజర్వేషన్ అని చెప్పి మేము నిజంగా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. బొమ్మూరులోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో టెక్నాలజీ హబ్ టీ హబ్ ఏర్పాటయ్యే అవకాశం ఉన్నట్టు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే టీ హబ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్ నుంచి టీ హబ్ ఏర్పాటు విషయమై సమన్వయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ జిల్లా ప్రధాన కేంద్రంలో టీ హబ్ ఏర్పాటుకై నైపుణ్యాభివృద్ధి కేంద్రం భవనంతో పాటు ఒక ప్రైవేటు భవనాన్ని పరిశీలించినట్లు తెలిపారు. టీ హబ్ ఏర్పాటుకు నైపుణ్యాభివృద్ధి కేంద్రం అన్ని విధాలా అనుకూలంగా ఉన్నట్లు ప్రాథమికంగా పరిశీలన అనంతరం ఒక అంచనాకు రావడం జరిగిందన్నారు. అయితే ఆ భవనంలో మరికొన్ని మౌలిక వస్తువులు కల్పించాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు, లిఫ్ట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. టీ హబ్ తొలి దశలో మొదటి 3000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. తదనంతరం టీ హబ్ పరిధిని 7000 చదరపు అడుగులకు పెంచుతామని, ఆ విస్తరణ పనులు రానున్న 100 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉందని అన్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే టీ హబ్ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. టీ హబ్లో జేఎన్టీయూ కాకినాడ, ఎన్ఐటి తాడేపల్లిగూడెం, అవంతి, గ్రీన్ కో సంస్థలు భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పారు. బోర్డులో జాయింట్ కలెక్టర్ సభ్యుడిగా ఉంటారని తెలిపారు. టీ హబ్కు అవసరమైన భవనాలు, సిబ్బంది, మౌలిక వస్తువులను దశల వారీగా సమకూర్చుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, జిల్లా పరిశ్రమల అధికారి శ్రీవాణీధర్ రామన్, పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు ప్రదీప్, ఇన్ఛార్జి మెప్మా పీడి శ్రీదేవి, నైపుణ్యాభివృద్ధి అధికారి జీవిడి మురళి, పరిశ్రమల సహాయ సంచాలకులు ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. So in your plan it is a CC structure or with iron structure? As of now, I consider the RCC only. We can make it steel also. Like it's already small area only. So if you are able to steel. జిల్లాలో ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియా ఆగడాల వల్ల ఇప్పటికే కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయారని, ఇంకెన్ని ప్రాణాలు ఇసుక మాఫియాకు బలైపోవాలని ప్రభుత్వాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి అరుణ్ ప్రశ్నించారు. ఈ మేరకు సిపిఎం కార్యాలయంలో జిల్లా కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్యంతో కలిసి పత్రికా ప్రకటన విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు వల్ల రోడ్డుపైన ఇసుక పడి వాహనదారులు జారిపడి ప్రాణాలు కోల్పోతున్నా ఇసుక మాఫియా అరాచకాలు ఆగడం లేదని అరుణ్ విమర్శించారు. ఇసుక నిబంధనల కన్నా ఎక్కువ మోతాదుల్లో లారీల్లో తరలించడం ద్వారా చాలా చోట్ల ముఖ్యమైనటువంటి రహదారుల నిండా ఇసుక భారీ స్థాయిలో పేరుకుపోయిందని, దీని ఫలితంగా వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారని అరుణ్ అన్నారు. ఇటీవల ధవళేశ్వరంలో కానిస్టేబుల్ కుమార్తెను ఎక్కించుకుని వెళుతూ జారిపడి ప్రాణాలు కోల్పోయారని, అదే ధవళేశ్వరంలో సాయిబాబా గుడి వద్ద యువకుడు ఇసుకలో జారిపడ్డాడు. వెనక నుండి వచ్చినటువంటి లారీ అది గమనించకుండా ఎక్కడంతో నుజ్జునుజ్జై ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. జిల్లాలో రాజమండ్రి, ధవళేశ్వరం, కొవ్వూరు తదితర ఇసుక ర్యాంపుల్లో ఉన్న ప్రాంతాల్లో రహదారులు మరింత దుర్భరంగా మారాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ఇసుక అధిక లోడ్లను నియంత్రించాలని, లేకపోతే తామే ప్రజలను సమీకరించి ఇసుక అధిక లోడ్తో వెళ్లేటువంటి లారీలను అడ్డుకుంటామని పేర్కొన్నారు. అందుకనే మేము జిల్లా అధికారులని, ప్రజాప్రతినిధులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇట్లాంటి ఇసుక మాఫియా ఆగడాలని తక్షణమే అరికట్టండి.
ఇవాళ అధిక లోడుకి మించి ఇసుకని తీసుకెళ్తున్నటువంటి పద్ధతుల్ని నియంత్రించండి. ఇవాళ చాలా మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అట్లాంటి ప్రమాదాలు జరగకుండా ఆపేదాని కోసం ప్రయత్నం చేయండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఇవాళ చాలా మంది ప్రజలు కూడా ఇసుక సందర్భంలో జారి పడిపోయిన ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇవాళ పరిస్థితులు బాగు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ జీవ వైవిధ్య పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన జీవ వైవిధ్య పురస్కారం 2025ను మాధవరాయుడుపాలెం గ్రామ సర్పంచి అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా అందుకున్నారు. ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవ వేడుకలు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ జీవో విద్యా మండలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. జీవ వైవిధ్య పరిరక్షణ కోసం పాటుపడుతున్న పలువురు విశిష్ట వ్యక్తులకు ఈ సందర్భంగా పురస్కారాలు అందించారు. దీనిలో భాగంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ విస్తారంగా మొక్కలు పెంచుతూ పక్షులకు జీవులను సంరక్షిస్తూ సాంప్రదాయ జానపద కళలను ప్రోత్సహిస్తూ ప్రకృతి వనరులను పరిరక్షిస్తున్న రైతు అన్నందేవులు కూడా ఈ విశిష్ట వ్యక్తుల్లో జాబితాలో ఎంపిక కావడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘనంగా సత్కరించి చంటికి ఈ అవార్డును బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి అధ్యక్షులు నీలాయపాలెం విజయకుమార్, సభ్య కార్యదర్శి పి రామకృష్ణ, రాష్ట్ర అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గోదావరి తీరం సుందరీకరణపై అఖిలపక్షం నిర్వహించాలని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు. గోదావరి తీరంలో సుందరీకరణ, ప్రముఖుల విగ్రహాల తొలగింపు, తిరిగి పునర్నిర్మాణం విషయంపై కౌన్సిల్ లేనందున అఖిలపక్షం నిర్వహించాలని రాజమండ్రి వారసత్వ సంపద పరిరక్షణ సమితి తీర్మానించింది. శుక్రవారం నాడు పరిరక్షణ సమితి సభ్యులు, ప్రముఖులు, విగ్రహాల నిర్మాణకర్తలు సమావేశమై తమ అభిప్రాయాలు తెలియజేశారు. కన్వీనర్ దేశిరెడ్డి బలరామ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గోదావరి తీరాన ప్రముఖుల విగ్రహాలు తొలగించకుండా అభివృద్ధి చేయాలని తీర్మానించారు. విగ్రహాలు తొలగిస్తే తిరిగి పునర్నిర్మాణం చేసేందుకు బాధ్యత ఎవరు వహిస్తారని సమావేశం ప్రశ్నించింది. ఈ విషయంపై కౌన్సిల్ లేనందున అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర ప్రముఖులు అశోక్ కుమార్ జైన్ మాట్లాడుతూ గోదావరి గట్టున అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే అభివృద్ధి పేరుతో చేసే సుందరీకరణ వివరాలను వెల్లడించాలన్నారు. రానున్న పుష్కరాల సందర్భంగా అపర కర్మలు, పుణ్య స్నానాలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విగ్రహాల తొలగింపుపై ఆలోచించాలని, ఈ నిర్మాణ కార్యక్రమాలకు బాధ్యత ఎవరు వహిస్తారని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అల్లు బాబీ మాట్లాడుతూ గోదావరి తీరంలో ప్రతివారు తమ విరాళాలతో ఎంతో కష్టపడి ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారని, వాటిని పరిరక్షించవలసిన బాధ్యత పాలకులపైన, అధికారులపైన ఉందన్నారు. ప్రముఖ గాయకుడు, ఘంటసాల విగ్రహ నిర్మాణకర్త రాయుడు చంద్రకుమార్ మాట్లాడుతూ ప్రతి పైసా విరాళాలు సేకరించి విగ్రహాలను ఏర్పాటు చేశామని, దాతల మనోభావాలు దెబ్బతీనేలా వ్యవహరించవద్దని కోరారు. ఏపీఐడిసి మాజీ డైరెక్టర్ కానుబోయిన సాగర్ మాట్లాడుతూ విగ్రహాలంటేనే చరిత్రని, వాటిని అభివృద్ధి పేరుతో తొలగించవద్దని కోరారు. ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు విగ్రహ నిర్మాణకర్త మాజేటి రవిప్రకాష్, నగర బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం అధ్యక్షులు దూర్వాసుల సత్యనారాయణ, నటుడు శోభన్ బాబు సేవా సమితి నిర్వాహకులు కె శ్రీనివాస్ కుమార్, విశ్రాంతి పేపర్ మిల్ మేనేజర్ ఎస్విబి రెడ్డి, పూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి కన్వీనర్ మాదిర శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గోదావరి తీరంలో 12 ప్రముఖ విగ్రహాలు ఎట్టి అవాంతరాలు లేకుండా చేయాలని తీర్మానించారు. అనే ఒక పేరుతో ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మరి దానికి అనుగుణంగా ఇవాళ ఎన్నో ఏ ప్లేసులు కూర్చి అక్కడ సుమారు 13 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ విగ్రహాలు పెట్టడం అందరూ కోటీశ్వరులు కాదు, అపర మేధావులు కాదు. రాజమండ్రి చందాసత్రం వీధిలో రామాలయంలో అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు జరిగాయి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా, సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎన్హెచ్ఆర్పి ఫోరం సిటీ ప్రెసిడెంట్
ఆర్ సంజయ్ ఆధ్వర్యంలో చందాసత్రం వీధిలో రామాలయంలో అభయ ఆంజనేయ స్వామి జయంతి అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 300 మందికి అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గుడి అధ్యక్షులు ఇళ్ళూరి వెంకటేశ్వరరావు, డబ్బాడు జయరాం, రమేష్, దుర్గాప్రసాద్, బ్రహ్మాజీ, మాగాప్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దామెల్ల ఆర్ట్ గ్యాలరీలో వేసవి శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. దామెల్ల రామారావు స్మారక ప్రభుత్వ చిత్రకళా మందిరంలో గణేష్ చంద్రశేఖర్ పాత్ర 4వ వర్ధంతి సభ జరిగింది. ఉచిత వేసవి శిక్షణా తరగతులు నిర్వహించారు. మనన్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత డ్రాయింగ్ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. పివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ గణేష్ చంద్రశేఖర్ పాత్ర కళాభిమానాన్ని కీర్తించారు. కూచిపూడి నాట్యంలో అలాగే గాత్రం, డ్రాయింగ్లో అవగాహన ఉందన్నారు. పిల్లలందరికీ బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ 150 మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ ఆఫ్ లివింగ్ టీచర్ ఎన్విఎస్ శ్రీనివాస్, కృష్ణ శర్మ, అకాడమీ వ్యవస్థాపకులు అధినేత ఎజ్జన వినోద్ కుమార్, ఎజ్జన నవీన కుమారి, ఎన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సుమారుగా 150 మందికి ఇవాళ గణేష్ పాత్రో గారిని వాళ్ళ పిల్లల యొక్క ఆనందాన్ని చూడగలిగాను. ఎందుకంటే పాత్రో గారికి చాలా ఇష్టం పిల్లలంటే. వాళ్ళ యొక్క ఆనందమే ఇవాళ ఈ సందర్భంగా చేసుకోవడం జరిగింది. దానికి మా యొక్క వినోద్ కుమార్ వారి మిస్సెస్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజమండ్రి శ్రీ షిరిడి సాయి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో హనుమత్ జయంతి నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా రాజమండ్రి షిరిడి సాయి అన్నదాన సేవా సమితి వ్యవస్థాపకులు పి అప్పారావు ఆధ్వర్యంలో 12 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్న హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా కడియం మండలం దుళ్ళ నుండి మురమండ వెళ్లేటువంటి దారిలో అరటి తోటలో 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించడం జరిగింది. రాజమండ్రి లక్ష్మీవారపేటలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక లక్షవారిపేట ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులచే హనుమాన్ చాలీసా పారాయణ, సరస్వతి పూజ నిర్వహించారు. ఉమా మార్కండేశ్వర స్వామి మహిళా మండలిచే విద్యార్థులు సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దాతలు వితరణ చేశారు. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు గండవిల్లి శివకుమార్ శర్మ, కార్యనిర్వహణాధికారి పి రాజబాబు, రాగడిమిల్లి మహేష్ శర్మ, పెద్దంటి ప్రభాకర్ శర్మ, సిస్ల కృష్ణమూర్తి శర్మ తదితరులు పాల్గొన్నారు. మంజుసూక్త సహితంగా ఏకాదశ వార రుద్రాభిషేకము, తర్వాత హవనము, భక్తులతో సామూహికంగా రక్షతులస పూజా కార్యక్రమం జరగడం జరిగింది. అలాగే సాయంత్రం విద్యార్థి అందరి చేత కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేయించి భక్తులందరి చేత కూడా భక్తుల సహాయ సహకారాలతోటి ఈ యొక్క స్వామివారి సన్నిధానం నందు విద్యార్థులందరూ కూడా పెన్నుల్లో పుస్తకాలు వితరణ చేయడం జరిగిందండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రాజమహేంద్రవరం పంచవటి ప్రాంగణం, శానిటోరియం, సున్నపుబట్టి రోడ్డులో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక పంచవటి ప్రాంగణం, శానిటోరియం, సున్నపటి రోడ్లో శ్రీ వతధార రామచంద్ర స్వామి, సూర్యనారాయణ స్వామి, రంగనాథ స్వామివారి ఆలయంలో అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు నిర్వహించారు. కార్యదర్శి శివస్వామి మాట్లాడుతూ ఆలయ పునఃప్రతిష్ఠ నిర్వహించి
మండల కాలం పూర్తయినటువంటి సందర్భంగా 26వ తేదీన 108 కలశాలతో అభిషేకం నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అజ్జరపు రమేష్ బాబు, కార్యదర్శి గండేపూడి సురేష్, కోశాధికారి బూటి నాగమణి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సరస్వతి ఘాట్లో హనుమత్ జయంతి వేడుకగా నిర్వహించారు. రాజమండ్రిలోని సరస్వతి ఘాట్ జ్ఞాన సరస్వతి ఆలయం వద్ద సరస్వతి నది పుష్కరాల సందర్భంగా 12 రోజులు అమ్మవారి ఊరేగింపు, ప్రత్యేక హారతులు ఇస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా సరస్వతి ఘాట్లో హనుమాన్ చాలీసా పారాయణ నిర్వహించారు. ఆలయం మేనేజింగ్ ట్రస్టీ తోట సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో టెక్నాలజీ విద్యను ప్రోత్సహించేందుకు జీజీయూ, ఐబీఎం సంయుక్తంగా ఫ్యూచర్ ఫార్వర్డ్ అకాడమిక్ ప్రోగ్రాం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో టెక్నాలజీ ఆధారిత విద్యను పురోగతికి తీసుకెళ్లేందుకు గాను రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ జీజీయూ, ఐబీఎం ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ ఐసీఈ కలిసి ఫ్యూచర్ ఫార్వర్డ్ అనే ఇండస్ట్రీ అలైన్డ్ అకాడమిక్ ప్రోగ్రాం ప్రారంభించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నూతన సాంకేతిక నైపుణ్యాలను అందించడమే లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం మే 19న జీజీయూ క్యాంపస్లో ఘనంగా నిర్వహిస్తారు. వైస్ ఛాన్సలర్ డాక్టర్ యు చంద్రశేఖర్, ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కె విజయభాస్కర్ రాజు, శశికిరణ్ వర్మ, లీడర్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ క్లయింట్ రిలేషన్షిప్ హరిరామ్ సుబ్రహ్మణ్యన్, డెలివరీ హెడ్ వికార్ ఉద్దీన్ సూర్కి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ది ఫన్నెల్ స్టోరీ సుమన్ తదితరులు ఈ కార్యక్రమం దీప ప్రజ్వలనతో ప్రారంభించారు. అతిథులు జ్ఞానవంతమైన ప్రసంగాలు చేశారు. డాక్టర్ చంద్రశేఖర్ ఈ భాగస్వామ్యాన్ని విద్యారంగాన్ని పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే దిశగా ముందడుగ్గా అభివర్ణించారు. హరిరామ సుబ్రహ్మణ్యన్ భవిష్యత్ టెక్నాలజీ నైపుణ్యం కలిగిన వారిదే అని అంశంపై ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. వికారుద్దీన్ సూర్కి ఐబీఎం ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు లభించే ప్రయోజనాలను వివరించారు. ఈ కోర్సులు విద్యా, పరిశ్రమలు అవసరాలను సమ్మిళితం చేస్తాయని, విద్యార్థుల ఉద్యోగావకాశాలు మరియు ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యాన్ని పెంచుతాయని తెలిపారు. శశికిరణ్ వర్మ మాట్లాడుతూ జీజీయూ యొక్క స్వయం ప్రతిపత్తిని వినియోగించుకుంటూ జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా ఐబీఎంతో కలిసి ఫ్యూచర్ ఫార్వర్డ్ ప్రోగ్రాంను ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. ఇది పరిశ్రమలతో సమ్మిళితమైన ఆధునిక విద్యను అందించాలనే జీజీయూ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యంలో భాగంగా జీజీయూ, ఐబీఎం కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెకానిక్ లెర్నింగ్, ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్ వంటి డిమాండ్ ఉన్న సాంకేతిక విభాగాల్లో ప్రత్యేక కోర్సులను అందించనున్నాయి. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఈ కోర్సులు విద్యార్థులను వాస్తవ ప్రపంచానికి సిద్ధంగా తయారు చేస్తాయి. సుమన్ తన ముగింపు ప్రసంగంలో విద్యార్థులు అభివృద్ధి చెందాలంటే ఆవిష్కరణాత్మక దృక్పథం కలిగి ఉండాలని ప్రేరేపించారు. కార్యక్రమం చివరిలో అతిథులకు సన్మానాలు నిర్వహించబడగా డాక్టర్ కె విజయభాస్కర్ రాజు కృతజ్ఞతాపూర్వంగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించారు. ఈ భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విద్యారంగాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే ఘట్టంగా నిలవనుంది. ఫ్యూచర్ ఫార్వర్డ్ ప్రోగ్రాం ద్వారా టెక్నాలజీ ఆధారిత విద్యకు దేశవ్యాప్తంగా మార్గదర్శకంగా అవతరిస్తుంది. Very good morning to all of you. So thank you, sir, first of all, to invite us here. It's a beautiful campus. Look, when we talk about technology, it is always evolving. It's not like you've done this, now this is the technology that you need to learn, right? It's always evolving. Like, for example, we talk about in IBM. Like, I just completed recently 25 years in IBM. Okay? And there are jobs that exist in the market. These are all depending on technologies which we have not even heard about. Best thing is to adapt to changing environment. You are all capable of doing it. You are all, you have the skills to do it. But unfortunately, we feel shy to present ourselves in the market area. In all those papers that IBM is starting quantum computer center in Visakhapatnam. So we thought that we shouldn't miss this opportunity, especially to our students, to leverage this opportunity to our students.
and that made us super fast to keep on calling you or continuing with you, sir, to make this happen. And today we are very happy to have. సిసిసి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మనమంతా ఒకే కుటుంబం, కడప మహానాడుకు లక్షలాదిగా తరలి వెడదాం, విజయవంతం చేద్దాం. టీడీపీ నేతల పిలుపు, జిల్లా స్థాయి మహానాడుకు మంచి స్పందన. రాజమండ్రి బొమ్మూరులో టెక్నాలజీ హబ్కు అవకాశం, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. యువతకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని విశ్లేషణ. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు ఆపాలి, సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. ప్రభుత్వం స్పందించకపోతే ఇసుక లారీలను అడ్డుకుంటాం. ఇవి వార్తలోని విశేషాలు. తిరిగి రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.